హాయ్ అండి. మనం తెలుగులో వ్యాకరణంలో చూసుకుంటే సందులు ఉంటాయి కదండి. సందులు, సమాసాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈరోజు నేను సందులు, అసలు తెలుగు వ్యాకరణంలో సందులు ప్రాముఖ్యత ఏంటి, అసలు సంధి అంటే ఏంటి, వాటిని ఎందుకు మనకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాము. ఈ వీడియోలో అయితే నేను అసలు సంధి అంటే ఏంటో చెప్పబోతున్నాను. చూడండి. సంధి, అసలు సంధి అంటే ఏంటి, ఇవి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకుందాం. సంధి అంటే పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుట. పూర్వస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుట అంటే పూర్వస్వరం. అంటే పూర్వస్వరం అంటే ఏంటి? పూర్వస్వరం అంటే మొదటి పదంలో చివర ఉండే అచ్చు. అంటే ఇప్పుడు ఒక పదం తీసుకుంటే అందులో చివర ఉండే అచ్చుని పూర్వస్వరం అంటాం. అలాగే పరస్వరం. పరస్వరం అంటే ఏంటి అంటే రెండో పదంలో మొదట ఉండే అచ్చు. పూర్వస్వరం అంటే చివర ఉండే అచ్చు, పరస్వరం అంటే మొదట ఉండే అచ్చు. ఈ పూర్వస్వరం పరస్వరంని బట్టి సంధులు ఏర్పడతాయి. అసలు అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఈ సంధి అన్నది జరిగినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధి అంటే ఏంటంటే రెండు పదాలు లేదా రెండు వర్ణాల కలయిక. మన తెలుగు వ్యాకరణంలో ఈ సూత్రం ప్రకారం చెప్తాం. అసలు మామూలుగా చెప్పాలంటే సంధి అంటే ఏంటంటే రెండు పదాలు లేదా రెండు వర్ణాలు, ధ్వనులు రెండు కలిసి ఒక పదంగా, ఒక ధ్వనిగా మారడం. కాబట్టి తెలుగులో మనం సంధులు అంటే పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదింబట. అంటే పూర్వస్వరం అంటే మొదటి పదంలో చివరి ఉండే అచ్చుతో రెండో పదంలో మొదట ఉండే అచ్చుతో కలిసినప్పుడు ఒక పదంగా, ఒక ధ్వనిగా ఏర్పడటం అన్నమాట. అంటే సంధి జరిగినప్పుడు ఈ రెండిటి స్థానంలో రెండో అచ్చు అంటే పరస్వరం ఉంటుంది కదా, ఈ పరస్వరం మాత్రమే మిగిలి ఒకే పదంగా ఏర్పడటం అన్నమాట. అంటే ఉదాహరణకి రాజతడు, రాజు ప్లస్ అతడు అని రాస్తాం. ఓకే, ఇక్కడ రాజు, జూలోని జూ అంటే ఏంటి, మనం గుణింతాల్లో నేర్చుకుంటాం కదా. జూ అంటే జా ప్లస్ ఊ, జా ప్లస్ ఊ కలిపితే ఏమవుతుందంటే జూ అవుతుంది అన్నమాట. అలాగే గుణింతాలన్నింటిలో జా ప్లస్ ఆ జా, జా ప్లస్ ఆ అజా, అలా అది గుణింతాల్లో వస్తుంది కదా. అలాగా ఈ జూ అంటే జా ప్లస్ ఊని, ఇక్కడ ఊ అనే పరస్వరం అంటే ఇక్కడ ఊ, రాజు కదా. జూలో జూ అంటే ఏంటి, జా ప్లస్ ఊ, జా ప్లస్ ఊలో ఊ. ఈ ఊ అనే పరస్వరం పోయి అతడులోని అంటే ఇదిగో ఇక్కడ రాజులో ఊ, ఉకారం పోయి ఊ పోయి అతడులో ఆ అంటే ఇదిగో మొదటి అచ్చు. పరస్వరంలో మొదటి ఉండే అచ్చు, పూర్వస్వరంలో చివరి ఉండే అచ్చు. ఈ రెండు పోయి ఇదే పరస్వరమే మిగులుతుంది అని చెప్పాను కదా ఇక్కడ. సో రాజులో ఊ పోయి అతడులో ఆ అనే పరస్వరం వచ్చింది. దీనివల్ల రాజు అతడు అనే కంటే రాజు అతడు అని పలకడం సులభం.